బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఏపీ రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్, రాష్ట్ర కార్యదర్శి నాగరాజు నాయక్ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కర్నూలు పట్టణంలోని లంబాడీ హక్కుల పోరాట సమితి కార్యాలయంలో గౌర్ బంజారా, లంబాడీ సొగాలి సంఘాల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్ మాట్లాడుతూ గౌర్ బంజారా ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలన్నారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లంబాడీ, సుగాలి ప్రజలు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓటు వేయకుండా బహిష్కరిస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా 18 కోట్ల జనాభా కలిగి ఉన్న లంబాడీ, సుగాలి ప్రజల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని పక్క రాష్ట్రం తెలంగాణలో అధికారికంగా జయంతి ఉత్సవాలే జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం జరపడం లేదని తెలిపారు. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి 14వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుకుంటే తమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా అధ్యక్షులు లక్ష్మణ నాయక్, ఎస్టీఎఫ్ జిల్లా అధ్యక్షులు రాము నాయక్, ఏపీ మెడికల్ యూనియన్ కర్నూలు జిల్లా అధ్యక్షులు బాలు నాయక్, నాగస్వామి నాయక్, శంకర్ నాయక్, వెంకటేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మరి అలాంటి సేవాలాల్ మహారాజు జయంతిని మేము ఈరోజు ఏమంటున్నామంటే, భారతదేశ వ్యాప్తంగా 18 కోట్ల జనాభా కలిగిన గ్వార్, బంజారా, లంబాడీలు కనబడి మేమంతా ఉన్నాం. అంటే 18 కోట్ల పైబడి ఉన్న ఈ సమూహానికి ఏకైక మార్గదర్శి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయదలుచుకున్నాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత మా జనాభా ఇక్కడ 15 లక్షల జనాభా మాత్రమే మిగిలినారు. అదే తెలంగాణలో తీసుకుంటే 40-50 లక్షల జనాభా మిగిలినారు. మీరు తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి అధికారికంగా అన్ని జిల్లా కేంద్రాలలో, మండల కేంద్రాలలో అధికారికంగా మా సేవాలాల్ మహారాజ్ జయంతిని చేస్తున్నారు. మరి ఇక్కడ ఏమైంది? ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వానికి మేము అంటున్నాం, అసలు మీరు ఏం కూటమో ఏమో మాకు అర్థమైతలేదు. గడిచి 2 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ బంజారాలు, లంబాడీలు, సుగాలి అనబడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఒక మహా దేవుడు సేవాలాల్ మహారాజ్ అనే అతను ఉన్నాడు. అతని సేవాలాల్ జయంతిని అధికారికంగా చేయాలని మేము గతంలో కూడా చాలాసార్లు మంత్రులకు, ముఖ్యమంత్రులకు మెమోరాండంలో ఇవ్వడం జరిగింది.